పరిస్థితి ఏర్పడింది. రైట్. ఒక్క నిమిషం పట్టాభి గారు, శ్రీనివాస్ గారు, ఆ రోజున మనం నో డౌట్ ఈ మాట అనడానికి నేనేమి సంకోచించట్లా. తుపాకుల రాజ్యం చూసాం. దీనికి కొన్ని నిదర్శనలు కూడా చెప్తాను నేను. అప్పట్లో పులివెందుల ప్రాంతంలో దాదాపు 200 మంది దగ్గర తుపాకులు ఉన్నాయనే ఒక చర్చ బలంగా జరిగింది. వాళ్ళు ఎవరిని పడితే వాడిని బెదిరించడం, నైట్ వెళ్ళి, నైట్ కాదు పగలైనా సరే వెళ్ళి బెదిరించడం, ఇవన్నీ చాలా కథలుగా చెప్పారు ఆ 5 ఏళ్లలో. ఒక దశలోనైతే ఎవరో ఒక అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఇంకా తుపాకీ ఉంది. పోలీసులు సరెండర్ చేయమన్నా చేయలేదు. పేపర్లో కూడా వచ్చింది, పత్రికల్లో కూడా వచ్చింది. ఎవరు వీళ్ళ మనిషి, ఈ కుటుంబానికి దగ్గరగా ఉండే ఒక యువకుడు వాడు తుపాకీ మెయింటైన్ చేశాడు అనేది ఒక చర్చ జరిగింది. అట్లా చాలామంది దగ్గర ఉన్నాయి. అట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది తీస్తే వీళ్ళు మొత్తం దీన్ని బేస్ చేసుకునే ఒక సామ్రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్ని కాదు ఈయన పరిపాలించింది, అక్కడ ఒక నేర సామ్రాజ్యాన్ని తయారు చేసినట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించట్లా. అంటే లైసెన్స్డ్ గన్స్, లైసెన్స్డ్ లెస్ గన్స్. లైసెన్స్డ్ గన్స్ మనకు తెలిసి హోంశాఖ మంత్రులు అసెంబ్లీలో మనకి చెప్పినటువంటి సమాధానాల్లో ఇచ్చినటువంటి ఆ పేపర్స్ చూస్తే అప్పట్లోనే 9,942 గన్స్ లైసెన్స్డ్ ఉన్నాయని, వాటిల్లో కూడా రాయలసీమ ఏది కడప అత్యధికమైనటువంటి గన్ లైసెన్సులు ఉన్నాయని. అవును, ఇవి లైసెన్స్డ్. అవును, కానీ లైసెన్స్డ్ లేని ఆయుధాలు మీరు చెప్పేది ఏది, మొత్తం కడప జిల్లాలో ఇవాళ లైసెన్స్డ్ గన్స్ ఎన్ని ఉన్నాయి, లైసెన్స్డ్ లేని ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మీకు గుర్తుందే ఉంటుంది, మీరు కూడా ఆ రోజు కవరేజ్లో చూసే ఉంటారు. విశాఖపట్నంలో పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ అతన్ని బెదిరించారు. అవును, జగన్ సీఎం కాగానే మాది పులివెందుల, మేము జగన్ బంధువులు అంటూ అతని ఇంటికి వెళ్ళి, అతను ఏంటి నరేష్ అగర్వాల్ 100 కోట్ల విలువైనటువంటి ఆ భూమి కబ్జా. అదే కాదు, హయగ్రీవ భూములు తెలుసు కదా. అవును, మీకు జగదీశ్వరుడు పెద్ద స్టోరీ కదా అది. జగదీశ్వరుడు అతని భార్యని బెదిరించటం, ఎవరైతే గన్ చూపి బెదిరించి వాళ్ళ భూములు కబ్జా చేశారో వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడు ఆ కిడ్నాపర్. ఎవరు ఆ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, హేమంత్ కుమార్ అని చెప్పి రౌడీ షీటర్. అతనేంటి చివరికి తన వ్యాపారాలు హైదరాబాదే మార్చుకుంటానని చెప్పి ఎంపీ అన్నాడంటే అసలు విశాఖపట్నంలో భయోత్పాతం సృష్టించారు. ఒక చిన్న ఇది మీకు గుర్తు చేస్తా, ధర్మాన్ ప్రసాదరావు వీడియో మీరు చూసే ఉంటారు. వాడెవడో సుబ్బారెడ్డి అంట, కడప నుంచి వచ్చాడంట, వాడు బెదిరించి మన భూములు లాక్కోవడమా అన్నాడు. నేనేమనుకున్నా, వైవి సుబ్బారెడ్డి గారేమనుకున్నా. వాడెవడో సుబ్బారెడ్డి అంటే ఇవాళ సుబ్బారెడ్డి కొడుకే మరి విక్రాంత్ రెడ్డి అక్కడ మరి పాయింట్ బ్లాంక్లో కేవీ రావు షేర్లు మరి రాంచుకోవటం. అదే కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ గన్ కల్చర్కి రాజముద్ర పడింది. రాజముద్ర వేశారు. ఏది, ఈ ల్యాండ్ మాఫియాకి రాజముద్ర. పెద్దిరెడ్డి అనుచరులు ఎవరో మాధవ్ రెడ్డి, ఎవరో తుకారాం, ఒకడు పారిపోయినట్టున్నాడు, ఒకడు అమెరికాలో ఎక్కడ ఉన్నట్టున్నాడు, విదేశాలకు వెళ్ళిపోయినట్టు, ఒకటి ఇక్కడే దొరికినట్టున్నాడు, సరే బెయిల్ మీద విడుదలైనట్టున్నాడు. అంటే బెదిరించి భూములు కబ్జా చేయటం, దానికి రాజముద్ర వేయటం. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు 2 లక్షల ఎకరాల భూములు ఎవరి ఎస్సీ ఎస్టీ, అవి అసైన్డ్ ల్యాండ్స్, చుక్కల భూములు, ఇంకేవో మొత్తం మీద అన్ని భూములు వీళ్ళు లాక్కున్నారు. అంటే భూ కబ్జాలకు రాజముద్ర వేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇందాక ఏంటి, ఆ డిస్టిలరీల కబ్జాలకి రాజముద్ర వేశారు. ఇవాళ ఎంత బెదిరించకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి తన డిస్టిలరీ వీళ్ళకి అప్పచెప్తాడు. అవును, ఎంత బెదిరించకపోతే అడారి ఆనంద్ విశాఖ డిస్టిలరీ వీళ్ళకి అప్పచెప్తాడండి. అంటే వీళ్ళేమి బెదిరించి డిస్టిలరీల యజమానుల్ని లోబర్చుకుని, డిస్టిలరీలు, డైరీలు ఏది వదిలేరు కనుక సొసైటీలు ఉన్న డైరీలు కూడా లాగేసుకున్నారు. ఒంగోలు డైరీ అన్ని అమలుకు రాసి పెట్టారు, ఇవ్వని వాడిని బెదిరించారు. నరేంద్ర కూడా లొంగలేదు కదా, ఏది అతన్ని జైల్లో పెట్టారు. ఏది సంఘం డైరీ ఇవ్వలేదని. అంటే బెదిరించటం, లొంగ తీసుకోవటం, లొంగకపోతే జైల్లో పెట్టడం, తప్పుడు కేసులు బనాయించడం, వేధించటం, చిత్రహింసలకి గురి చేయటం, ఒక భయోత్పాతం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నాడు. ఇవాళ జగన్ 2.0 అంటే ఇంకెన్ని బెదిరింపులు, ఇంకెన్ని వేధింపులు, ఏ రకంగా భూములు కాపాడుకోవాలి, ఏ రకంగా మరి వీళ్ళ భార్య నుంచి రేపొద్దున ఎలక్షన్లో పాయింట్ బ్లాంక్లో ఓటర్ను కూడా బెదిరిస్తారు. అయ్యో, మనం అది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ గారు. మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఉప ఎన్నికలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, రవిచంద్ర రెడ్డి గారు మీరు బాగా దగ్గరుండి చూశారు కదా, అక్కడ ఉండి
చూసాం కదా ఎంత భయంకరం అంటే కత్తులు పెట్టి బెదిరించి